హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. మనం చూస్తూనే ఉన్నాం, రీసెంట్గా గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రాజెక్ట్ అన్నటువంటిది వార్తల్లో ఉంది. ఒకవైపు కాంగ్రెస్ కూడా దీన్ని వ్యతిరేకిస్తూ వస్తుంది. మరి అలాంటి నేపథ్యంలో మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అసలు ఏంటి ఈ గ్రేట్ నికోబార్ ప్రాజెక్ట్ అంటే, ఏమేం కాంపోనెంట్స్ ఉన్నాయి ఇందులో, దీని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, 72,000 కోట్ల రూపాయలని ఈ ప్రాజెక్ట్ మీద ప్రభుత్వం పెట్టాలనుకుంటోంది. మరి ఎందుకు దానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు? మరి అంతే వ్యతిరేకత వ్యక్తమవుతోంది ఎందుకని? కన్సర్న్స్ ఏమేమి ఉన్నాయి? ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇవాళ మనం తెలుసుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే నీతి ఆయోగ్ అన్నటువంటిది. నీతి ఆయోగ్ ప్లానింగ్ కమిషన్ నేపథ్యంలో దీన్ని తీసుకురావటం జరిగింది. 2015 నుంచి ఇది ఒక థింక్ ట్యాంక్గా అమల్లో ఉంది. నీతి ఆయోగే ఈ ప్రాజెక్ట్ని తీసుకొచ్చింది అనమాట. మొత్తం ప్రపోజ్ చేసింది ఎంత? 72,000 కోట్ల రూపాయలు. మరి ఈ నేపథ్యంలో అసలు ఈ ప్రాజెక్ట్ కింద కాంపోనెంట్స్ ఏమున్నాయి? ఇప్పుడు మనం చూస్తే నికోబార్ ట్రైలెమా లేదా నికోబార్ ట్రయాంగిల్ అన్నటువంటి ఒక వర్డ్ని మనం వింటూ ఉన్నాం. ఏంటి? నికోబార్ ట్రైలెమా అన్నటువంటిది. ఏంటి నికోబార్ ట్రైలెమా అంటే? ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఇప్పుడు నడుస్తూ ఉందో, ప్రపోజల్ అన్నటువంటిది నడుస్తూ ఉందో, దీంట్లో 3 మెయిన్ ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. అందుకే దీన్ని ట్రైలెమా అంటున్నారు. ఏంటి ఆ 3 ఇష్యూస్? ఒకటి వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నటువంటిది డెవలప్ చేయటం, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అన్నటువంటిది చేపట్టడం. రెండవది వచ్చేసరికి అక్కడ ఉన్నటువంటి సెన్సిటివ్ బయోడైవర్సిటీ ఏదైతే ఉందో దాన్ని కన్జర్వ్ చేయటం, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ. అలాగే అక్కడ మనం కనుక చూసుకుంటే చాలా ఇండిజినస్ ట్రైబ్స్ అన్నటువంటివి అక్కడ నివసిస్తూ ఉన్నారు. మరి వాళ్ళ యొక్క రైట్స్ని ప్రొటెక్ట్ చేయటం, ఇండిజినస్ ట్రైబ్స్. ఆ ట్రైబ్స్కి కూడా కొన్ని హక్కులు అన్నటువంటివి ఉంటాయి. మరి ఆ హక్కుల్ని కూడా ప్రొటెక్ట్ చేయాలి. మరి ఈ మూడింటిని కలిపి మనం నికోబార్ ట్రైలెమా అనేసి పిలుస్తూ ఉన్నాం. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయాలా, బయోడైవర్సిటీని కన్సర్వ్ చేసుకోవాలా, అక్కడ ఉన్నటువంటి ట్రైబ్స్ యొక్క హక్కుల్ని కాపాడాలా? మరి ఈ నేపథ్యంలోనే మనకి అసలు ఎందుకని ఇన్ని వేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్ట్ని తీసుకొస్తూ ఉన్నారు? అసలు దీనికి సంబంధించి ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సర్న్స్ ఏంటి అనేసి మనం చూద్దాం. సో ఇక్కడ మనం చూస్తే గ్రేట్ నికోబార్కి సంబంధించి ఇక్కడ గలాథియా నేషనల్ పార్క్ అన్నటువంటిది ఉంది, గ్రేట్ నికోబార్ బయోస్ఫియర్ రిజర్వ్ అన్నటువంటిది ఉంది, అలాగే క్యాంప్బెల్ బే నేషనల్ పార్క్ అన్నటువంటిది ఉంది, అలాగే ఇక్కడ గలాథియా బే అన్నటువంటిది ఉందన్నమాట. ఏంటి? గలాథియా బే. ఈ గలాథియా బే ఏదైతే ఉందో ఇందులో ఒక టర్టిల్ ఉంటుంది, అదే లెదర్ బ్యాక్ టర్టిల్ అన్నటువంటిది. ఏంటి? లెదర్ బ్యాక్ టర్టిల్. ఇది ఒక రేర్ స్పీషీ అన్నమాట. ఇలాగే చాలా రేర్ స్పీషీస్ అన్నటువంటివి ఉన్నాయి. మరి వీటన్నింటినీ మనం కోల్పోయే అవకాశం ఉంది ఇలా డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ తీసుకురావటం వల్ల. అంతేకాకుండా మనం చూస్తే ఈ ప్రాజెక్ట్ వల్ల, కేవలం ఈ ఒక్క ప్రాజెక్ట్ వల్ల దాదాపు 9.6 లక్షల ట్రీస్ని కట్ డౌన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మొత్తం 130 స్క్వేర్ కిలోమీటర్స్ పొడవున ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది విస్తరించి ఉంటుంది. సో దాన్ని మొత్తం క్లియర్ చేయాల్సి వస్తుంది. అంటే ఫారెస్ట్ అన్నటువంటిది అక్కడ తొలగించాల్సి వస్తుంది. అంతేనా? సో ఇంత మొత్తంలో ఫారెస్ట్ తొలగిస్తూ ఉన్నామంటే అక్కడ ఎకలాజికల్ ఇంబ్యాలెన్స్ అన్నటువంటిది ఎంతగా వస్తుంది అనేసి మనం అర్థం చేసుకోవచ్చు. ఇది మాత్రమే కాదు, ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, ట్రైబల్స్కి కూడా హక్కులు ఉంటాయి అని. మరి ఇక్కడ నివసించేటటువంటి తెగల్లో షోంపెన్ తెగ అన్నటువంటిది ఉంది, షోంపెన్ ట్రైబ్. మరి ఈ షోంపెన్ ట్రైబ్ని డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది ఇక్కడ నుంచి. మరి వీళ్ళ యొక్క హక్కుల్ని ఎలా కాపాడుతారు? పైగా ఈ అండమాన్ ట్రైబ్స్ ఏవైతే ఉన్నాయో నికోబార్ అండమాన్లో, ఈ ట్రైబ్స్ చాలా వెనుకబడినటువంటివి. అందుకే వీటిని పీవీటీజీ అనేసి కేటగరైజ్ చేశారు. పీవీటీజీ అంటే పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అని. అంటే ట్రైబల్ గ్రూప్స్లో ఏవైతే ఇంకా వెనుకబడి ఉంటాయో, ఏవైతే డెవలప్మెంట్ వైపుగా ముందడుగు వేయట్లేదో, లేదా చాలా స్లోగా డెవలప్మెంట్ అనేటటువంటిది ఉండి ఇంకా వీటి మీద జీవనం సాగిస్తూ మనకి బయట ప్రపంచంతో ఎక్కువగా సంబంధాలు లేనటువంటి ట్రైబ్స్ని మనము పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటాం.
అలాంటి పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్సే అండమాన్ అండ్ నికోబార్లో 5 ఉన్నాయి. అందులో గ్రేట్ అండమానీస్ ఒకటి. ఏంటి? గ్రేట్ అండమానీస్. అలాగే ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి షోంపేన్ ట్రైబ్ అన్నటువంటిది ఒకటి. షోంపేన్ ట్రైబ్. మీరు చూస్తే ఈ ట్రైబ్స్ చాలా వరకు వార్తల్లో ఉంటారు ఏదో ఒక రీజన్ వల్ల. అలాగే ఇంకా ఏమేమి ట్రైబ్స్ ఉన్నాయి? ఇంకొక 3 ట్రైబ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 3 ట్రైబ్స్? ఒకటి చెప్తాను, జరావా ట్రైబ్. ఇంకొక 2 ట్రైబ్స్ ఉన్నాయి. ఆ 2 ట్రైబ్స్ని మీరు కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. సో ఈ అండమాన్ నికోబార్కి సంబంధించి మొత్తం 5 ట్రైబ్స్ పీవీటీజీస్, పర్టికులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ కింద ఉన్నాయి. అందులో 3 నేమ్స్ నేను చెప్పేశాను, ఇంకో 2 నేమ్స్ మీరు చెప్పండి. సో ఇలాగా ఈ ట్రైబల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో షోంపేన్ ట్రైబ్స్, వీళ్ళని డిస్ప్లేస్ చేయాల్సి వస్తుంది. చాలా అమాయక ప్రజలు వీళ్ళు, ఆ అడవుల మీద ఆధారపడి బతికేటటువంటి వాళ్ళు. ఇప్పుడు ఒక్కసారిగా అక్కడ డెవలప్మెంట్ వస్తుంది, వీళ్ళు వేరే చోటికి వెళ్ళాలి అంటే వాళ్ళ పరిస్థితి ఏంటి? అంతేకాదు ఇంత పెద్ద మొత్తంలో ఫారెస్ట్ డిస్ప్లేస్మెంట్ జరుగుతోంది అంటే అప్పుడు ఆ ఎకలాజీ మీద ఎలాంటి ప్రభావం అన్నటువంటిది ఉంటుంది. సో దీని మీదనే నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ వద్దు అన్నట్టుగా చెప్పేసింది. అలాగే ఎన్జిటి, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, 2010లో ఏర్పడింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చట్టం ద్వారా. మరి ఈ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏం చేసింది? ఒక కమిటీని అపాయింట్ చేయటం జరిగింది. దేనికోసం ఈ కమిటీ? ఇప్పుడు ఇంత మొత్తంలో ఫారెస్ట్ క్లియరెన్స్ జరుగుతుంది అంటున్నారు, మరి ఈ ఫారెస్ట్ క్లియరెన్స్ మీద ఒక రిపోర్ట్ ఇవ్వండి ఫస్ట్ నాకు అన్నట్టుగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఎన్జిటి. మరి ఇన్ని కన్సర్న్స్ వ్యక్తమవుతూ ఉన్నా కూడా ఈ ప్రాజెక్ట్ని ఎందుకు చేపట్టాలనుకుంటున్నారు? ఇది మనకెందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ ఒకటి గమనించండి. ఇక్కడేమో మనకి అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ ఉన్నాయి, దానికి కొంచెం నార్త్ సైడ్కి ఇక్కడ కోకో ఐలాండ్స్ అన్నటువంటి ఉన్నాయన్నమాట. ఈ కోకో ఐలాండ్స్ అన్నటువంటివి మన దేశానికి సంబంధించి ఒకప్పుడు ప్రధానిగా నెహ్రూ ఉన్నప్పుడు మయన్మార్కి గిఫ్ట్ ఇచ్చారు కోకో ఐలాండ్స్ని. మరి అలాంటి కోకో ఐలాండ్స్లో చైనా తన యొక్క మిలిటరీ బేస్ని ఏర్పాటు చేస్తోంది. అంతేకాదు మనకి ఇక్కడ ఏదైతే ఈ నికోబార్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇక్కడ ఉందో దానికి దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో, 90 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అన్నటువంటిది ఉంది. స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా. ఈ స్ట్రెయిట్ ఆఫ్ మలక్కా అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ చోక్ పాయింట్స్లో ఒకటి. చైనా ట్రేడ్కి సంబంధించి ఈ పాయింట్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్. మరి అలాంటి స్ట్రాటజికల్ లొకేషన్కి మనం దగ్గరగా ఉంటాం. అంతేకాదు మనకు ఆల్రెడీ అండమాన్లో ఒక నేవల్ బేస్ అన్నటువంటిది కూడా ఉంది. దాన్ని మరింత బలోపేతం చేసుకోవటానికి కూడా ఈ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉపయోగపడుతుంది, టూరిజం పర్పస్కి ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టి ఈ ప్రాజెక్ట్ని చేపడుతున్నారు. మరి ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఏమేమి నిర్మిస్తూ ఉన్నారు ఇక్కడ అంటే ఒక టౌన్షిప్ని ఇక్కడ ఏర్పాటు చేస్తారనమాట. అలాగే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంది అంటే ఆటోమేటిక్గా అక్కడికి మనుషులు అన్నటువంటి వాళ్ళు ఎక్కువ వస్తారు, టూరిజం అన్నటువంటిది పెరుగుతుంది, అవునా? అలాగే ఒక ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ని ఇక్కడ ఏర్పాటు చేయటం జరుగుతుంది. ట్రాన్స్షిప్మెంట్ పోర్ట్ అంటే ఏంటి? ఒక చోటు నుంచి ఇంకొక చోటికి ఆ షిప్మెంట్స్ని చేంజ్ చేయడానికి వీలుగా ఇక్కడ ఒక పోర్ట్ని కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వీటితో పాటుగా గమనించాలి 450 మెగా వోల్ట్ యాంపియర్, MVA అంటాం, మెగా వోల్ట్ యాంపియర్స్తో ఉన్నటువంటి ఒక గ్యాస్ అలాగే సోలార్ బేస్డ్ పవర్ ప్లాంట్ని కూడా ఈ యొక్క ప్రాజెక్ట్లో భాగంగా డెవలప్ చేయబోతున్నారు. ఈ 4 కాంపోనెంట్స్ కూడా ఇప్పుడు ఏదైతే ఈ 72,000 కోట్ల ఈ నికోబార్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఉందో ఇందులో ఇది భాగం. సో ఇన్ని డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ చేపడుతున్నారు కాబట్టి 72,000 కోట్లు పెట్టాల్సి వస్తుంది. మరి దీంట్లో భాగంగా అన్ని కన్సర్న్స్ కూడా ఉన్నాయి కాబట్టి ఎన్విరాన్మెంట్ని సంరక్షించుకుంటూనే మనం డెవలప్మెంట్ వైపుగా వెళ్ళాలి. సో ఈ నేపథ్యంలో నెక్స్ట్ ఎలాంటి స్టెప్ తీసుకోబోతున్నారు, ఎన్జిటి దీనికి సంబంధించి ఎలాంటి ఆర్డర్స్ ఇవ్వబోతోంది రిపోర్ట్ని బేస్ చేసుకొని, ఇవన్నీ కూడా మనం ఫ్యూచర్లో చూడాలి. బట్ ఇప్పుడైతే డెవలప్మెంట్ వర్సెస్ ఎన్విరాన్మెంట్ అన్నటువంటి కాన్సెప్ట్లో భాగంగా కూడా ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఇవాల్టి మన ఆర్టికల్. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.